ఒక్క ఊర్లోనే వందల బోర్లు అయినా కూడా బోరు పడడం లేదు. బోరు పడాలంటే భూగర్భ జలాలు నీళ్లు ఉండాలి కదా, భూగర్భ జలాల్లో నీళ్లు ఉండాలంటే కుంటల్లో నీళ్లు ఉండాలి కదా అనే ఒకదానికి ఒకటి చైన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఖమ్మం జిల్లాలోని కుస్మాంచ మండలంలో ఈ విధంగానే నీళ్లు లేని పరిస్థితి ఈరోజు అయితే. అక్కడ ఎన్ని బోర్లు వేసినా కూడా ఆ బోర్ వేసే దెబ్బకి దుబ్బే గురికింది తప్ప నీళ్ళ సుక్క రావడం లేదు. దానితోటి ధీమంగా రైతాంగం వారందరూ కలిసి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇక మేము బ్రతకడానికి వీలే లేదు, కుంటల్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి, మాకు నీళ్ళని అందియండి ఈ ప్రభుత్వానికి ఈ విధంగా డిమాండ్ చేసుకునే పరిస్థితి అయితే జరిగింది. మరి ఈ విషయాన్ని ఒకసారి చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్క ఊరు వందల బోర్లు, సాగు నీటి కోసం రైతుల తిప్పలు. నెల రోజుల్లో ఎదుట్ల జల్లెడ, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిన చెరువులు, తడారిన పొలాలు, దిక్కుతోచని స్థితిలో బోర్లు డ్రిల్లింగ్. 20 బోర్లలో చుక్క నిరూపణలే. ఏకంగా 5 బోర్లు వేసిన రైతు ప్రకాష్ శర్మ. ఇక కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఇదే విధంగా ఖమ్మం జిల్లాలోని కుస్మాంచి మండల ప్రజల రైతులైతే కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఈ విధంగా చెప్పుకుంటున్నారు. మరి అదే విధంగా చూసుకుంటే చాలామంది రైతాంగం వారికి వాళ్ళ కుస్మాంచి జిల్లాకైతే పూర్తి స్థాయిలో కెనాళ్ళు అయితే ఉన్నాయట. మరి ఆ కెనాల్లో నీళ్ళైనా ఇడవచ్చు కదా ఈ ప్రభుత్వము. నీళ్ళు ఇడవకుండా ఈ ప్రభుత్వం ఏమో కేసీఆర్ మీద జంగని పట్టి యుద్ధం చేస్తుంది. కేసీఆర్ మీదే టార్గెట్ చేసుకొని మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల కోసము జంగని పట్టి యుద్ధం చేస్తుంది. ఎంపీ ఎలక్షన్ల కోసము 500కి గ్యాస్ సిలిండర్లు ఆమోదిస్తుంది. అది ఆ గ్యాస్ సిలిండర్ కూడా అసలే రాలేని పరిస్థితి. దాన్ని కూడా మరో వీడియోలో చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఒక చేపకి గాలం ఏ విధంగా వేస్తారో ఆ గాలానికి ఉన్న గింతాందిన ఆహారం ఆ చేప తిన్నా కూడా దాన్ని కడుపునట్టుగా అదే విధంగా రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ల కోసం నానా పాటలు పడుతున్నాడు. అదేవిధంగా కయ్యానికైతే కాలు దువ్వుతున్నాడు. మరి ఈ కేటీఆర్ని, కేసీఆర్ని, రేవంత్ రెడ్డి ముగ్గురిని ఒక బాక్సింగ్ రింగ్లో వదిలేసి మీరే కొట్టుకొని సావండి అని వదిలేయాలి. మొదలుగా అయితే వీళ్ళకు ప్రజలు అధికారం ఇస్తే అటు ప్రతిపక్షంలో ఉండి ఆయన పట్టించుకోడు, ఇటు నుంచి రేవంత్ రెడ్డి వచ్చేసేమో ఈయన పట్టించుకోడు. రైతాంగం వారు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే ఇది కూడా వాళ్ళకు కనబడడం లేదంటే వాళ్ళు ప్రచారాలలో ఎంత నిమగ్నమై ఉన్నారో అర్థం చేసుకోవాలి. అరే చేతికొచ్చిన పంట కళ్ళ ముందు పచ్చగా ఉండి ఒకటేసారి నెర్రలు బారి మొత్తం వాడిపోతూ ఉంటే ఏ రైతుకైనా జీర్ణించుకోగలుగుతుందా? మీరే చెప్పండి. జీర్ణించుకోగలుగుతుందా? జీర్ణించుకోగలదు. మరి ఖమ్మం జిల్లాలోని కుస్మా మండల రైతులందరూ కలిసి ధర్నాలు చేస్తున్నారు. ఒక రోజు నుంచి కాదట, గత నెల రోజుల నుంచి ఇదే విధంగా ధర్నాలు చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వం వచ్చి పరిస్థితి ఏందని కూడా అడగలేని పరిస్థితి. మరి భట్టి నియోజకవర్గమైన ఆ ఊర్లో కూడా ఎన్ని గోసులు ఉన్నాయి చూడండి. మరి భట్టి విక్రమార్క పోయి ఆడబడుకున్నాడో మరి భట్టి విక్రమార్కు జాడ లేని పరిస్థితి. ఇక చూద్దాం. పోయినేడు యాసంగిలో చెరువులు కుంటల్లో నీళ్లుండేవి. అసొంటిది ఇప్పుడు కాలువలు ఎండిపోయినాయి, చెరువులు అడగంటిపోయినాయి. పెట్టుబడి పెట్టి వేసిన పంటను కాపాడుకోవడానికి రైతులు తండ్లాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిన వేళ వనపర్తి జిల్లా ఎదుట్ల రైతుల భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ ఊరు 100 బోర్లు వేశారంటే తెలంగాణ రైతును క్రమంగా కరువు ఎలా కమ్మేస్తున్నదో అర్థమవుతున్నది. ఏ బాయికాడ చూసినా క్రేన్లే, మళ్ళీ కష్టాల్లో కూరుకుపోతున్న అన్నదాత. మరి మా రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు నాయకుడిని గెలిపించడం అందరి లక్షణమే అది. కాకపోతే మరి గెలిపించినప్పటికీ ఆ కాలువలు అయితే నీళ్ళైనా తెప్పియాలి కదా రేవంత్ రెడ్డి సారు. మరి గదన్న తెలుస్తుందా మీకు? తెలియదా? మనకు అవన్నీ అవసరం లేదా? కేసీఆర్ మీద కాలు దువ్వడం అంటే ఎగిరెగిరి పడాల్సిన ముచ్చట అయితే అవసరం ఉంది అక్కడ. ఇక్కడ ఏడ చూసినా బోర్లేనట, ఏ సెలక చూసినా బోర్లేనట. ఒక నెలల్లోనే గన్నిగనం బోర్లు వేసినా కూడా పడట్లేదంటే ఇక రైతును ఏ విధంగా కమ్మేస్తున్నాయో కష్టాలు ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చూద్దాం. ఇక్కడ బోర్లు వేస్తూ అప్పుల పాలు, నీటి కోసం రైతులు ఎడపెడ బోర్లు వేస్తుండడంతో మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 1,00,000 ఎకరాల్లో యాసంగి సాగుబడులున్నాయి. వరి 50,000 ఎకరాల్లో సాగువగా వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు మరో 50,000 ఎకరాల్లో సాగయ్యాయి. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల పూర్తిగా నిలిచిపోయింది. యాసంగిలో కొంతవరకైనా నీటి విడుదల ఉంటుందని ఆశించిన రైతులకు నీళ్లు లేవని చెప్తూ సర్కారు చేతులెత్తడంతో బోరు
బావుల ఆధారంగా పంటలు సాగు చేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. నీరు లేక పంటను వదిలేశారు. మరి కొందరు పంటలను కాపాడుకునేందుకు నానా పాటలు పడుతున్నారు. ఇక రైతాంగం వారు గోస ఎట్లుంటే తెలుసు. కళ్ళ ముందు పంట ఎండకపోతా ఉంటే శక్తిని మించి అప్పు చేసి మరి వాటి పెట్టుబడుల కోసమో లేకుంటే బోర్లు వేయించుకోవడానికి అయితే రెడీగా వారి యొక్క కష్టాలు పడతా ఉంటారు. మరి గన్ని గణం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు రైతాంగం వారికి నీళ్ళు ఇచ్చే ఆలోచన లేకుండా పోయింది. మరి రేవంత్ రెడ్డి వచ్చేసేమో ఏ ప్రజల సమస్యలు వచ్చే నెల నుంచి నేను గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా అతను ముఖం చూపెట్టకుండా ఎట్లా అంటే ఇక ప్రచారంలో చాలా నిమగ్నమైపోయి బాగా బిజీగా ఉండిపోయి పూర్తి స్థాయిలో ఆయన వంతు ఆయన ఎంపీ ఎలక్షన్ గెలవడానికి నానా తంటాలు పడుతున్నాడు.